హాయ్. ఈరోజు మా గార్డెన్లో పెరిగిన ఒక మొక్క గురించి మీకు చూపిస్తున్నాను. ఈ మొక్క చిన్నదే కానీ మహత్తరమైన ఔషధ మొక్క ఇది. సంస్కృతంలో దీన్ని కాకమాచ్ అని, కొన్ని ప్రాంతాల్లో దీన్ని మన తక్కాలి అని కూడా పిలుస్తారు. బొటానికల్ నేమ్ వచ్చేసి సోలానం నైగ్రెస్. దీని ఫ్యామిలీ వచ్చి సోలనేషియా ఫ్యామిలీ, అంటే టమాటో, వంకాయ, బంగాళాదుంపల కుటుంబానికి చెందింది. ఈ మొక్క చిన్నదే కానీ దాని ప్రయోజనాలు చాలా గొప్పవి. తెల్లని చిన్న పువ్వులు, నల్లగా మెరిసే పండ్లు, ఇవే దీని ప్రత్యేకత. ఆయుర్వేదంలో దీని ప్రాధాన్యం ఏంటంటే దీన్ని కాకమాచ్ అని పిలుస్తారు. ఇది పిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. పిత్త దోషం అంటే శరీరంలో అధిక వేడి, అసిడిటీ, కోపం, మంట వంటి లక్షణాలు. కఫ దోషం అంటే శ్లేష్మం, అలసట, బరువు పెరగడం, జలుబు వంటి లక్షణాలు. శ్లేష్మం అంటే మ్యూకస్, కఫం రావటం అట్లా అన్నమాట. అలసట, బరువు పెరగడం, జలుబు, దగ్గు వంటి సమస్యలు కఫ దోషాలు. వీటిని కూడా సమతుల్యం చేస్తుంది. అంటే పిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ మొక్క ఆకు, పండ్లు ఈ రెండు దోషాలను తగ్గించి శరీరానికి చల్లదనం ఇస్తాయి, సమతుల్యం చేస్తాయి. అందుకే దీన్ని మన పూర్వీకులు జ్వరం వచ్చినప్పుడు వాడేవాళ్ళు, వేడి తగ్గడానికి ఒంట్లోంచి. అట్లాగే కడుపు మంట, అల్సర్లు తగ్గించడంలో కూడా సహాయపడతాయి వీటి ఆకులు. ఈ ఆకుల్ని చర్మ సమస్యలు, గాయాలు నయం చేయడానికి కూడా వాడుతూ ఉంటారు. ఇక వీటి పండ్లు వస్తే చాలా చిన్నగా, చిన్న చెర్రీ టమాటో లాగుంటాయి. ఇవి జీర్ణక్రియకు మంచివి. గొంతు నొప్పి, జలుబు, మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా లివర్కి మేలు చేస్తాయి. అంటే సరైన విధంగా వాడితే లివర్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అయితే ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఈ పండ్లు పక్వం కానప్పుడు, అంటే పండనప్పుడు పచ్చగా ఉంటాయి. ఇవి తినకూడదు. దీంట్లో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అవి విషపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు ఇవి పక్వమైన తర్వాత, నల్లగా మారిన తర్వాతనే ఆ పండ్లను తినాలి. ఇంకొకటి లాస్ట్ ఏంటంటే ఈ మొక్కను ఔషధంగా వాడాలనుకుంటే, ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలికంగా కాలేయ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీన్ని వాడే ముందు ఒక ఆయుర్వేద నిపుణుడిని పర్యవేక్షణలోనే వాడాలి. మన పూర్వీకులు దీన్ని కేవలం ఔషధంగా కాకుండా ఆహారంలో భాగంగా కూడా వాడారు. మన తక్కాలి అని మన సౌత్ ఇండియాలో వీటి ఆకులతో కూర, రసం చేస్తారు. అలాగే పప్పు చేసుకున్నప్పుడు కూడా దాంట్లో ఈ మొక్క ఆకులను వేస్తారు. కాబట్టి చిన్నగా కనిపించే ఈ మొక్కలో ప్రకృతి ఇచ్చిన గొప్ప వైద్యశక్తి దాగుంది. మనం దీన్ని గుర్తించి సరైన విధంగా వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.